కొండల్లో కృష్ణమ్మ నది ఒడ్డున అందమైన పల్లె అమరగిరి. ఈ అమరగిరికి అడుగుపెట్టిండు మన ప్రకృతి కవి జయరాజన్న. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. నిజంగా ప్రకృతి ఆస్వాదించడం కోసం జయరాజన్న గారు ఇప్పుడిప్పుడే అమరగిరి రావడం జరిగింది. తమ్ముడు అన్నని స్వాగతించడం కోసం అమరగిరి ముద్దుబిడ్డ భరత్ చాలా ప్రేమతోటి అన్నని అమరగిరి ముద్దుబిడ్డలు ప్రకృతి కవి జయరాజన్న గారికి స్వాగతం పలుకుతున్నట్టు సందర్భం ఇది. నిజం కూడా చాలా చాలా అద్భుతం. అమరగిరి కొండలు, అమరగిరి అందాలు మనకు ఆల్రెడీ తెలుసు. కృష్ణమ్మ నది ఒడ్డున ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం. చెంచుపెంటల మధ్యలో ఉన్నటువంటి చెంచుపెంటల్ని తమ అడవి ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతున్నటువంటి ఓళ్ళాడుతున్నటువంటి ప్రకృతి ఇది. ఆ ప్రకృతికి అచ్చంగా మన ప్రకృతి కవి జయరాజన్న అడుగుపెట్టడం చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు మన తమ్ముడు భరత్. దాంతోపాటు సార్తో పాటు కిరణ్ గారు, జయరాజన్న గారి సతీమణి అక్క కూడా రావడం జరిగింది. ఇది నిజంగా చాలా హ్యాపీ అనుకోవాలి. అన్న ఏంటంటే ఈ అమరగిరిని పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని ఒక పిలుపునివ్వడం కోసం, ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి పిలుపునివ్వడం కోసం, ప్రకృతి యొక్క గొప్పతనాన్ని సమాజానికి చాటడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి అమరగిరి సందర్శనకు రావడం జరిగింది. చాలా చాలా అదృష్టం అనుకోవాలి కొల్లాపూర్ ప్రాంత ప్రజలకి. మునుముందు ఇటు నుంచి బోట్లో కాస్త ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దీంతో పాటుగా జాలర్ల స్థితిగతుల్ని, చేపలు పట్టే వాళ్ళ స్థితిగతుల్ని, చెంచుపెంటలు సంతరించి ఒక కవిగా వాళ్ళ బాధల్ని, వాళ్ళ సాధల్ని, వాళ్ళ ఆక్రందల్ని, వాళ్ళ ఆవేదనల్ని తన కలమును జులిపించి కాగితం మీద ఉంచడానికి, సమాజానికి, ప్రభుత్వాలకి వాళ్ళని ఆదుకోవడానికి చెప్పడానికి, ప్రకృతిని కాపాడమని చెప్పడం కోసం అన్న రావడం జరిగింది. నిజంగా కూడా ఇది వెల్కమ్ చెప్పాల్సినటువంటి తరుణం ఇది. ఒక ప్రకృతి కవి ప్రకృతిలో అడుగు మోపడం, ఆ ప్రకృతి యొక్క అందాల్ని తన కళ్ళ ద్వారా చూడడం, ఆ ప్రకృతి గురించి రాసిన ఎన్నో పాటల్లో తాను కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రకృతి కనిపిస్తుంటే చాలా చాలా ఆనందం అనుకోవాలి. చాలా నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక గొప్ప సందర్భం, ఇది ఒక గొప్ప రోజు ఇది. ఎందుకంటే జయరాజన్న అమరగిరి ఎక్కడో పాలమూరు జిల్లాలో నల్లమల అడవిలో కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి అమరగిరి ప్రాంతాన్ని సందర్శించి ఈ అడవుల్ని, ఈ కొండల్ని, ఈ కోనల్ని, ఈ ప్రకృతిని కాపాడుకోవాలి, ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించమని ప్రభుత్వానికి 2 చేతులెత్తి మొక్కి విజ్ఞప్తి చేయడం కోసం రావడం అనేది నిజంగా ప్రకృతి కవికి మాత్రమే చెల్లుతుంది. అది జయరాజన్నకి ప్రత్యేక వందనాలు, ప్రత్యేక దండాలు.